హలో గైస్, వెల్కమ్ టు కాన్స్టిట్యూషన్ సిరీస్ పార్ట్ 2. పార్ట్ 1లో అయితే మనం అసలు కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, కాన్స్టిట్యూషన్ యొక్క బేసిక్ ఎయిమ్ ఏంటి అనేది తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనకి ఒక కంట్రీకి ఆ కాన్స్టిట్యూషన్ అనేది ఎలా యూజ్ అవుతుందో తెలుసుకుందాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంపార్షియల్ హిస్టరీ. మన కాన్స్టిట్యూషన్ యొక్క మెయిన్ యూజ్ ఏంటంటే, ఏదైనా దేశం కానివ్వచ్చు, ఆ కాన్స్టిట్యూషన్ అనేది ఆ దేశంలో రకరకాల జనాలు ఉంటారు, వాళ్ళందరూ కలిసి ఉండేటట్టు ఒక కోఆర్డినేషన్ అనేది బిల్డప్ చేస్తుంది అనమాట కాన్స్టిట్యూషన్. మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాంపుల్, ఒక 10 మంది ఒక గ్రూప్గా జీవిస్తున్నారనుకోండి, ఆ గ్రూప్లో మీరు కూడా ఉన్నారనుకోండి, మీరు ఆ గ్రూప్ మెంబర్స్ అంతా ఒకేలాగా ఉంటారా? ఉండరు కదా. సేమ్ అలానే మన దేశంలో కూడా మన దేశం అనే కాదు, ఏ దేశంలో అయినా కొంత లక్షల్లో కోట్లలో జీవిస్తారు. సో వీళ్ళంతా ఒకేలాగా ఉంటారా? ఛాన్సే లేదు. దేశంలో అందరూ ప్రజలు ఒకేలాగా ఉంటారనమాట. అందరికీ తేడా ఉంటుంది, వేరు వేరు ఆలోచనలు ఉంటాయి, వేరు వేరు ఒపీనియన్స్ ఉంటాయి. ఒకరిది ఒక కులం, ఇంకొకరిది ఇంకొక కులం, ఒకరి మతం వేరు, ఇంకొకరి మతం వేరు. కొంతమంది హిందూస్, కొంతమంది ముస్లిమ్స్, కొంతమంది క్రిస్టియన్స్, అసలు కొంతమంది అయితే దేవుణ్ణే నమ్మని వాళ్ళు ఉంటారు. ఒకరు ఒక పని చేస్తారు, ఇంకొకరు ఇంకో ఆక్యుపేషన్ చేస్తారు. ఫార్మర్ ఒకళ్ళు, లేదా ఇంజనీర్ ఒకళ్ళు, ఒకరు ధనికులు, ఒకరు పేదవాళ్ళు, ఒకరు చదువుకున్నవారు, ఒకరు చదువుకోలేని వారు. సో ఇలా రకరకాల జనాలు ఉంటారన్నమాట. అందరికీ కామన్ నీడ్స్ అనేవి ఉండవు, అందరికీ కామన్ ఎయిమ్స్ అండ్ యాస్పిరేషన్స్ అనేవి ఉండవు అనమాట. సో ఇలా అందరూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు గొడవలు అవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. మరి అప్పుడు ఆ గ్రూప్ కానీ లేదా ఆ దేశం కానీ పీస్ఫుల్గా ఎలా ఉంటుంది? ఇప్పుడే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ గ్రూప్లో లేదా ఆ కంట్రీలో ఉన్న పీపుల్స్ అంతా కొన్ని బేసిక్ రూల్స్ అనేది పెట్టుకుంటారు. లైక్ నీ ఫ్రీడమ్ని వేరే వాళ్ళు దెబ్బతినకుండా, నీకు వేరే వాళ్ళు హాని చేయకుండా, ఇలా మినిమం పాటించాల్సిన బేసిక్ రూల్స్ అనేవి పెట్టుకుంటారనమాట. పెట్టుకోవడమే కాదు, ఈ బేసిక్ రూల్స్కి భద్రత కల్పిస్తారు. భద్రత అంటే ఎలా? సపోజ్ నేను ఆ గ్రూప్లో ఉన్న నేను ఆ రూల్స్ని వైలేట్ చేశాను అనుకో, నన్ను శిక్షించాలి. అప్పుడే కదా రూల్స్ ఎవరు వైలేట్ చేయకుండా ఉంటారు. సో ఇలా రూల్స్ని బ్రేక్ చేయకుండా సిస్టమ్ని కూడా క్రియేట్ చేస్తారనమాట. సో ఇదే కాన్స్టిట్యూషన్ అనమాట. కాన్స్టిట్యూషన్ ఈజ్ అ సింపుల్ బేసిక్ రూల్స్ బుక్ ఆఫ్ కంట్రీ అనమాట. సో దీనివల్ల ఆ దేశంలో ఉన్న జనాభా, రకరకాల జనాభా కూడా అందరూ కలిసి మెలిసి ఆనందంగా బతుకుతారు. సో దేశాన్ని అప్పుల్లో పెడుతుంది. ఇది మెయిన్ కాన్స్టిట్యూషన్ యొక్క మెయిన్ యూసేజ్. అయితే ఈ రూల్స్ ఎవరు ప్రిపేర్ చేస్తారు? అందరూ కలిసి ప్రిపేర్ చేస్తారా? ఎవరికి అధికారం ఉంటుంది? రూల్స్ ఎలా ప్రిపేర్ చేయాలి? ఇదంతా కాన్స్టిట్యూషన్ యూసేజ్ పార్ట్ 3లో మనం తెలుసుకుందాం.